ఏమండి, టీ తీసుకోండి. అదేనండి, మీ ఉద్యోగం కోసం ఏమైందండి? ఆఫీస్కి వెళ్ళి 6 నెలలు అయింది కదా, ఇంకా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదా డ్యూటీలో? ఏవే 3 నెలలు ఉద్యోగానికి వెళ్ళేసరికి అలిసిపోయావా? 3 నెలలు సంపాదించేసరికి ఏటే నేను నీకు ఏకలా కనబడుతున్నానా? ఎంత బలిసిపోయిందే, పొగరబడిపోతున్నా 3 నెలల జీతం తెచ్చేసరికి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అయ్యో, అదేంటండి అలా అంటారు? నా ఉద్దేశం అది కాదండి. మరి ఇలా ఇలా అందరికీ నీ ముఖం చూస్తేనే చిరాకు ఉంది. ఏమండి, ఆఫీస్కి వెళ్ళి వస్తానండి. ఏమండి, అన్నీ వండేసి హాట్ బాక్స్లో పెట్టేశాను. మీరు మధ్యాహ్నం భోజనం మాత్రం టైంకి భోంచేసేయండి, సరేనా? ఏంటే ఎటకారమా? అంటే నువ్వు సంపాదించిందంతా నేను కూర్చొని టైం టు టైం తినేస్తున్నాననే కదా? ఆహా, ఎంత మారిపోయావే! శబాసే, బాగా బరి తెగించావే. అయ్యో, ఏంటండి అలా మాట్లాడుతున్నారు? అబ్బా, నోరు లెగుస్తుందేటే? ఏటే ఆఫీసులో అన్ని పూలు ఎట్టుకుంటే గానీ ఆఫీస్కి రావద్దన్నారా ఏంటి? ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. వెళ్ళు, బాగా సింగారించుకున్నావు కదా, చక్కగా ఊపుకొని వెళ్ళు. ఆఫీసులో వెల్కమ్ చెప్తారు నీకు. ఎవరురా నువ్వు? ఏమండి మేడం గారు, మిమ్మల్ని మాట అడగొచ్చండి? ఏంటండి? టైం ఎంత అయిందే? ఏటి ఇప్పుడు దాకా ఉద్యోగమా? అసలు నువ్వు ఉద్యోగానికే వెళ్ళావా లేక? ఏం మాట్లాడుతున్నారండి? అమ్మో, ఇంకా నేనేం మాట్లాడలేదండి. ఈరోజు ఆఫీసులో వర్క్ ఎక్కువైందండి, అందుకే ఒక్క అరగంట లేట్ అయిందండి. నీ కథలన్నీ ఆలకించక తప్పదు కదే నాకు. నంగనా చేడుపులు నువ్వునే. ఈసారి అమ్మా, మీరు ఎప్పుడు వచ్చినా ఏ టైంకి ఇంటికి వచ్చినా నేనేం అడగనమ్మా. మీకు నచ్చినప్పుడు నచ్చినట్టు రండి. మీరు చక్కగా పూలు కూడా పెట్టుకెళ్ళండి. పూలు మర్చిపోయి వెళ్ళిపోయారు ఇక్కడ, తెల్లవారు తీసి. ఇంకేడ్డాలు ఎందుకండి? బరి తెగించారు కదా, వెళ్ళండి. రేపటి నుంచి ఇలా మూసుకొని ఉంటాను, సరేనండి? వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఉద్యోగం లేకపోయేసరికి ఎంత చులకనైపోయాను నేను.
భగవంతుడా, నా నోటంటే ఏటయ్యా ఎలాంటి మాటలు పలికిస్తున్నావు? ఎంత కష్టపడేది ఉద్యోగాలకు వెళ్ళొచ్చిందే. నేను ఉద్యోగానికి వెళ్ళొచ్చేసరికి ఎన్ని సపర్యలు చేసేది. ఆడదాయి ఎప్పుడు ఇల్లు దాటి వెళ్ళేది కాదు అది. అలాంటిది నా ఉద్యోగానికి ఇదైన తర్వాత పాపం అదే రోడ్డు ఎక్కి ఉద్యోగం చేస్తుంది ఇష్టం లేకపోయినా. అలాంటి దాన్ని ఇన్ని మాటలు ఆడుతున్నాను. ఎంత పొరపాటు చేస్తున్నాను భగవంతుడా. ఎందుకు ఆడవాళ్ళు ఉద్యోగానికి వెళ్ళేసరికి అంత అలసైపోతారు? ఏంటి ఆ అనుమానం? అయినా నాకు అనుమానం ఏమి లేదే. అంటే ఆడదాయి ఉద్యోగాలకు వెళ్ళేసరికి అలాంటి మాటలు వస్తాయా ఏంటి? ఎంత పొరపాటు. చిచి, మా ఆవిడ కాళ్ళ మీద పడేలా సరే క్షమాపణలు అడగాలి ఇప్పుడు. జ్యోతి, నన్ను క్షమించే. అయ్యయ్యో, ఏం చేస్తున్నారండి? రండి కూర్చోండి. జ్యోతి, నేను అనరాని మాటలు అన్నానే. ఆ దేవుడు కూడా క్షమించడే నన్ను. నువ్వే పెద్ద మనసు చేసుకొని క్షమించే తల్లి. ఇంకెప్పుడు అలాంటి పొరపాటు మాటలు ఎప్పుడు ఆడనే జ్యోతి. అయ్యయ్యో, మీరు అలా క్షమించమని అడగడం ఏంటండి? అయినా ఉద్యోగం చేసే ఆడవాళ్ళంటే మీకు ఎందుకండి అంత అలుసు? ఇంటి కోసమే కదండి. ఏదో చేదోడు వాదోడుగా ఉందామని చెప్పి నేను ఉద్యోగానికి వెళ్తున్నాను. అంత మాత్రం అలుసైపోతారేటండి? పోలేండి, ఇప్పటికైనా మీ తప్పు మీరు తెలుసుకున్నారు. మీరు క్షమించమని అడగకండి. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంకో గుడ్ న్యూస్ అండి. గుడ్ న్యూసా? ఏంటే? వచ్చిన తోల ఆంధ్ర అంకుల్ కలిశారండి. మీ బాస్ అట మీకు రేపటి నుంచి క్యారేజ్ పట్టుకుని ఆఫీస్కి వచ్చేయమన్నారండి. డ్యూటీలో జాయిన్ అవ్వమన్నారు. నిజమా? బా, ఎంత సంతోషమైన మాట తల్లి. బాబ్బా, థ్యాంక్ యూ. బా, సరే అయితే రేపు తెల్లవారి క్యారేజ్ కట్టి. సరే, మీరు రేపటి నుంచి అలాగే ఉద్యోగానికి వెళ్తున్నారు కదా, నేను ఉద్యోగం మానేస్తానండి. అదేంటి? ఇంకెందుకండి, మీరు ఉద్యోగానికి లేదు అలాగొద్దు. అలాగే ఎప్పుడు ఇచ్చేక నువ్వు వెళ్ళాలి. నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి. నలుగురికి నువ్వు ఆదర్శంగా నిలబడాలి. ఆడవాళ్ళందరికీ రేపు ఉద్యోగానికి వెళ్ళి నీ వెనకాతలు నేను ఉంటాను. ఎటువంటి ఇదైనా నేను చూసుకుంటాను. ఇంకెలాంటి అనుమానాలకి వాటికి తావద్దు జ్యోతి. రేపు ఇద్దరికి కలిపి క్యారేజ్ కట్టి ఇద్దరు నిన్ను అక్కడ డ్రాప్ చేసుకొని నేను వెళ్ళిపోతాను. నేను కూడా డ్యూటీకి. సరేనా? రిటర్న్లో వచ్చినప్పుడు పికప్ చేసుకుంటాను. ఓకే నా బంగారు తల్లే. ఓకేనా? అందరికీ నమస్కారం అండి. ఏమండి, ఈ స్క్రిప్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఆడవాళ్ళు ఉద్యోగానికి వెళ్తే వాళ్ళు పడే బాధ గురించి అండి. ఎందుకంటే అంత చులకన నాకు తెలియకడుగుతాను. ఎంతో కష్టపడి చదువుకుంటారు. చదువుకొని ఎన్నో టెస్టులు రాసి పాస్ అయ్యి ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. అలాంటి ఉద్యోగం సంపాదించుకొని నీట్గా తయారయ్యి తయారవ్వకూడదా? మామూలు నీట్గా చక్కగా చీర కట్టుకోనో డ్రెస్ వేసుకోనో పూలు పెట్టుకొని వెళ్తే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏంటండి ఆ చులకన? అసలు ఏదో మాట అనకపోతే ఉండలేరా? ఆడది ఇలా రోడ్డు ఎక్కేసరికి ఆ రోడ్డు మీద వెళ్ళే మగవాళ్ళు కూడా ఏదో ఉద్యోగాలకు వెళ్తే ఏదో పెద్ద అపరాధంలాగా మాట్లాడతారండి. అది ఎంత తప్పండి. ఎంతో కష్టపడి సంపాదించుకుంటారండి. ఏదో వాళ్ళ ఇంట్లో పరిస్థితుల్లో బట్టో లేకపోతే కష్టపడి చదివిన ఫలితానికో ఏదో వెళ్తారు కానీ ఉద్యోగానికి. దాన్ని ఏమొచ్చి మనం నానా రకాలుగా మాట్లాడుకొని లేనిపోని అనుమానాలు పెట్టి ఇంట్లోని గొడవలకు కూడా ఇలాంటి మాటలు కారణం అవుతున్నాయండి. అది చాలా తప్పండి. ఆడదాయి ఉద్యోగం చేస్తే తప్పే ఉందండి? ఏముందండి తప్పు? చెయ్యాలి, నలుగురిలోకి వెళ్ళాలి. ఆడవాళ్ళు ఎంత మీదనున్నారండి. అలాంటిది వాళ్ళని మనం గౌరవించడం పోయి తిరగేసి అనరాని మాట్లాడుతూ లేనిపోయిన అనుమానాలు పెడుతూ ఏదో అలాగెళ్ళారట ఇలాగెళ్ళారట. అది తప్పండి. అది ఎప్పుడు అలాంటి తప్పుడు పనులు చేయొద్దండి. ఆడవాళ్ళకి మనం జోహార్ అయ్యి ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనకన్నా ఇప్పుడు ముందే ఉండాలి. వాళ్ళు ముందుండి నడిపిస్తుంటారు మనల్ని. సరేనండి.
ఆడవాళ్ళని గౌరవించండి దయచేసి. ఉద్యోగానికి వెళ్ళారని చులకన మాత్రం చేయకండి అతను చెప్పినట్టు. ఎందుకంటే ఇద్దరు ఒకటేనండి. అలా తగువులు అనుమానాలు చేసుకుని అనవసర సంసారాన్ని పాడు చేసుకోకండి. దయచేసి రెస్పెక్ట్ ఇవ్వండి ఉద్యోగం చేసే మహిళలకి మాత్రం. ఈ స్క్రిప్ట్ ద్వారా మీరు తప్పుగా ఏమైనా మేము మాట్లాడిన తప్పుగా తీసినా క్షమించండి మాకు. దయచేసి ఇది మీరు అందరూ చూసిన వాళ్ళు పాటిస్తారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది మీకు నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.